Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని వాగ్దానాలు అనుదినము దేవుడు ధ్యానించుకోవడానికి ఆయన చూపెడుతున్న కృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు ఈరోజు మన కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడన్నీయు మీకు అనుగ్రహింపబడును. మనము ఈ లోకంలో మన యొక్క సంతోషం కోసం, మన యొక్క ఆనందం కోసం, మన శరీరానికి ఆనందం ఇచ్చే వాటి కోసం మనం వెతుకుతాం. అవి డబ్బు కావచ్చు, లేకపోతే ఒక గృహం కావచ్చు, మనము కట్టుకున్న బట్టలు కావచ్చు, మనం తింటున్న తిండి కావచ్చు, లేదంటే దేని రూపంలో కావచ్చు, అది పేరు కావచ్చు. మన శరీరానికి ఆనందం ఇచ్చే వాటి కోసం మనం వెతుకుతాం, కానీ మన యొక్క ఆత్మని ఆనందంగా ఉంచే వాటి కోసం మనము వెతకం. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మొదట మనము దేవుని రాజ్యమును, దేవుని నీతిని మనం వెతకాలి. ఈ లోకానుసారంగా మనం ఎన్ని వెతికినా, దేనిలో మనం సంతోషం చూసినా, శరీర ఆనందం కోసం మనం దేనిలో ఏది వెతికినా మన యొక్క శరీరానికి సంతోషాన్ని ఇస్తే ఇవ్వచ్చేమో కానీ మన ఆత్మని కృంగదీస్తున్నాయి, మన ఆత్మని బలహీనపరుస్తున్నాయి. మన ఆత్మని మనము బలపరుచుకోవాలంటే ముందు ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి, ఆయన నీతిని మనం వెతకాలి. దేవుని యొక్క నీతిని మనం వెతికితేనే మన ఆత్మని మనం బలపరుచుకోగలము. మన ఆత్మ చాలా కృంగిపోతుంది, ఎందుకంటే దేవుని రాజ్యాన్ని మనము వెతకట్లే. దేవుడు అంటాడు, మొట్టమొదటిగా మనము దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేనిని వెతికినా మనకి సంతోషం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని యొక్క రాజ్యములో సంతోషం ఉంటుంది, దేవుని యొక్క రాజ్యంలో సమాధానం ఉంటుంది, దేవుని యొక్క రాజ్యంలో గందరగోళం ఉండదు. ఈ లోకంలో ఎక్కడ చూసినా గందరగోళమే, ఈ లోకంలో ఎక్కడ చూసినా అశాంతే. ఈ లోకంలో ఏ విధంగా నీవు సంతోషం పొందాలనుకున్నా నీ యొక్క శరీరానికి సంతోషము అది తాత్కాలికంగా లభిస్తుందేమో కానీ నీకు శాశ్వత ఆనందము నీ యొక్క ఆత్మకి లభించట్లేదు. కాబట్టి నీ ఆత్మ శాశ్వత ఆనందం పొందుకోవాలంటే మొదట ఆయన యొక్క రాజ్యాన్ని వెతకాలి, తర్వాత ఆయన యొక్క నీతిని మనం వెతకాలి. ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతున్నామా? ఆయన నీతిని మనం వెతుకుతున్నామా? ఆయన నీతి అనగా ఆయన వాక్యము. ఆయన వాక్యము దినదినము మనము ధ్యానించినట్లయితే, ఆయన వాక్య వెలుగులో మనము దినదినము మనము తేటపరుచుకున్నట్లయితే మన యొక్క తప్పిదాలు మనకు తెలుస్తాయి, మనం ఎటువైపు ప్రయాణిస్తున్నామో మనకు తెలుస్తుంది. ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాణం చేసినా అది నీకు సంతోషాన్ని ఇవ్వదు. ఈ లోకంలో నువ్వు ఎటు వెళ్ళినా నీకు సంతోషం ఇవ్వదు. నువ్వు దేవుని యొక్క మార్గంలో నువ్వు ప్రయాణిస్తేనే నీకు సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క వాక్యము మన జీవితంలో ఫలించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. ఇదిగో ఈ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు అయ్యా. మీరు వాగ్దానం చేస్తున్నారు, మొదట నీ యొక్క రాజ్యాన్ని, నీ నీతిని వెతికినట్లయితే మాకు ఏది కావాలో దేవా అది అనుగ్రహిస్తానని దేవా వాగ్దానం చేస్తున్నారు అయ్యా. దేవా తండ్రి పరిశుద్ధుడా, మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికే వారిగా మమ్మల్ని ఉంచండి దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇదిగో దేవా తండ్రి పరిశుద్ధుడా, దేనిలో సంతోషం లేదు, దేనిలో ఆనందం లేదు, దేనిలో మా ఆత్మకి దేవ తండ్రి ఆనందాన్ని ఇచ్చేది ఏదీ లేదయ్యా. దేవ తండ్రి, కేవలము నీ మాటే మమ్మల్ని ఆదరిస్తుంది. కేవలం నీ రాజ్యంలోనే మాకు అయా సంతోషం ఉంది, నీ రాజ్యంలోనే అయా సుఖం ఉందని దేవ తండ్రి మేము అయా గుర్తెరిగే భాగ్యం మాకు దయచేసి దేవ తండ్రి పరిశుద్ధుడా, మరి ముఖ్యంగా ఈ వాక్యానుసారంగా మా జీవితాన్ని మలుస్తారని అయా ఈ ప్రార్థన పాదాల చెంతకు చేర్చుకోండి అయ్యా. అదేవిధంగా దేవ తండ్రి, ఈ దినాన్ని ఎవరెవరైతే ఏ అవసరాలతో దేవ బాధపడుతున్నారో ఆయా అవసరాలు మీరు తీర్చే దేవుడు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా వాళ్ళ జీవితంలో ఏది కావాలో అది మీరు దయచేస్తున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న మనవిని యేసయ్య పాదాల చెంత అడిగి వేడుకొని పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.